నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా సింపుల్గా రుచికరమైన పప్పు టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పును కుక్కర్లో తీసుకొని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీరు పోసి 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్లో నానబెట్టిన కందిపప్పులో ఒక ఉల్లిపాయను నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. 3 నుండి 4 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత దీన్ని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది. తర్వాత చిన్న నిమ్మకాయ సైజులో చింతపండును నానబెట్టి దాన్ని కడిగి ఇందులో కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి పప్పు బాగా మెత్తగా ఉడికిందో లేదో చూడాలి. తర్వాత గరిటెతో పప్పును మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ను పక్క బర్నర్ మీద పెట్టి గ్యాస్ వెలిగించాలి. ఇక పప్పుకు తాలింపు సిద్ధం చేసుకుందాం. దీనికోసం ఒక చిన్న కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సుమారు 10 చిన్న ఉల్లిపాయ ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు వేడి తాలింపును పప్పులో వేసి బాగా కలపాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పప్పు టమాటో రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పప్పుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ ఉషా డైరీస్.